ఇప్పుడు మనం ప్రహార్ అర్ధబ్రహ్మ యుగ్ విస్తార్ చేస్తాం. సో విస్తార్ ఎట్లా, ఒక ప్రతిసర ఒక ప్రసర చేస్తాం. చూడండి ఒకసారి నేను ప్రయోగం చేస్తాను, మళ్ళీ దాని గురించి మాట్లాడదాం. ప్రహార్ సిద్ధ. ప్రహార్ అర్ధబ్రహ్మ యుగ్ విస్తార్ క్రూ. ప్రహార్ అర్ధబ్రహ్మ ప్రతి ప్రసర మార్ మార్. ప్రహార్ అర్ధబ్రహ్మ ప్రతి ప్రసర మార్ మార్. ఏం చేసినాం? విభాగం. ముందుగా మనం ఏం చేస్తాం? ప్రహారిస్తాం. అర్ధబ్రహ్మ ముందరున్న కాల్ని 180 degrees వీపంటి తెచ్చి పెడదాం. అర్ధబ్రహ్మ. మళ్ళీ ఏం చేస్తాం? ప్రతి ప్రసర ప్రతిసర. ఒక ప్రతిసర చేసినాం, ఒక ప్రసర. గుర్తుపెట్టుకోవాల, ప్రసర ప్రతిసర చేసేటప్పుడు రెండు కాళ్ళు తాకల్లా. తర్వాత ఏం చేసినాం? ప్రహార్ ప్రహార్ ఇచ్చినాం. ప్రహార్ ప్రహార్. ఇది క్రమశ ఏక్, క్రమశ దో. ఏమి? ముందుగా ప్రహార్ అర్ధబ్రహ్మ ప్రతిసర ప్రసర మార్ మార్. కాబట్టి ఏం చేస్తాను? ప్రహార్ అర్ధబ్రహ్మ అంటే ముందరున్న కాల్ని వీపంటి 180 degrees. అర్ధబ్రహ్మ ప్రతిసర ప్రసర మార్ మార్. సో ఒకసారి నేను చిన్నగా స్లోగా చేస్తాను, ఈజీగా అర్థమవుతుంది. చూడండి. ప్రహార్ అర్ధబ్రహ్మ యుగ్ విస్తార్ క్రూ. ప్రహార్ అర్ధబ్రహ్మ ప్రతిసర ప్రసర మార్ మార్. మళ్ళా అదే పని. ప్రహార్ అర్ధబ్రహ్మ ప్రతిసర ప్రసర మార్ మార్. సో మనం మొహరా 3 వైపు 2 ప్రహార్లు, మళ్ళా ఆ పక్క అర్ధబ్రహ్మ చేస్తాం కదా, ఆ టైంలో 3 ప్రహార్లు వచ్చేస్తాయి. ఒకసారి వీడియో వెనక్కి పెట్టుకున్నారంటే మీకు ఐడియా వస్తుంది. ఓ ప్రహార్ అర్ధబ్రహ్మ, 3 ప్రహార్లు అర్ధబ్రహ్మ ప్రతిసర ప్రసర ప్రహార్ ప్రహార్. ఓకేనా? ఇది ప్రహార్ అర్ధబ్రహ్మ యుగ్ విస్తార్.